శిశిరంలో వసంతం. అదేంటి శిశిరంలో వసంతం సాధ్యమా అంటే రాజకీయాలు కాలమానం ప్రకారం సాధ్యం కాకపోవచ్చు కానీ రాజకీయాల్లో సాధ్యం అవుతుంది. కాలమానం ప్రకారం చూసినా ఇప్పుడు మనం శిశిరంలోనే ఉన్నాం. శిశిరంలో ఉన్న తర్వాత శిశిరం అంటే మనందరికీ తెలుసు, చెట్లన్నీ ఆకులు రాలిపోతాయి, మోడు వారిపోతాయి. ఆ తర్వాత వసంతం వచ్చాక నెమ్మదిగా చిగురించి మళ్ళీ పచ్చగా కళకళలాడుతూ ఉంటాయి. ఇవాళ రాజకీయంగా కూడా చంద్రబాబు నాయుడు గారు శిశిరంలో ఉన్నట్లే లెక్క. ఈ శిశిరంలో వసంతం ఏమిటి మరి? నిజమే, ఈ శిశిరంలో వసంతం ఏంటంటే చంద్రుడికి శిశిరంలో పవన వసంతం వచ్చింది. ఈ వసంతం, ఈ శిశిరంలో వసంతం చంద్రుడికా పవనుడికా అంటే ఇద్దరు చిత్తశుద్ధితో కలిసి ఇద్దరికి. ఎక్కడ చిత్తశుద్ధి లోపించినా మళ్ళీ బెడిసికొట్టే శిశిరంలో వసంతం కాదు కదా, వసంతంలో శిశిరం వచ్చే ప్రమాదం కూడా ఉంది. సరే, ఇది విషయం అయితే ఏంటి ఇప్పుడు ఇది అని అనుకునే శిశిరంలో వసంతం అనడానికి చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా శిశిరం ఆవగించి రాజకీయంగా ఆయన ఒక కేసులో కూడా చిక్కుకొని ఆ స్కామ్ కేసులో రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అందరూ ఏంటి అని స్పందించక్కర్లేదని ఇంకా ఆలోచించి తటపటాయిస్తున్న పరిస్థితుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆగమేఘాల మీద పరిగెట్టుకుంటూ వచ్చి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు గారితో మిలాఖత్ అయ్యారు. మిలాఖత్ అయ్యి ఏం మాట్లాడారో తెలియదు కానీ రాజకీయాలు మాత్రం మాట్లాడలేదు, చర్చించలేదని చెప్పారు, పరామర్శించారు, అయ్యింది. బయటకు వచ్చారు మీడియా ముందు. వెంటనే మేము తెలుగుదేశంతో పాటు పొత్తుతోనే పెడతామని చెప్పి ప్రకటించారు. ఇది ఆలోచించి ఆయనతో మాట్లాడి చెప్పారా, ఆలోచించకుండా చెప్పారా, తనంతా తనే చెప్పారా, ఆవేశంగా చెప్పారా అనేది తర్వాత విషయం. మొత్తం మీద వాళ్ళు ప్రకటించేసిన తర్వాత కాలం గడిచిన కొద్ది కాలం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత వారు కలవడం, ఇద్దరు ఒంటరిగా ఒకళ్ళొకళ్ళు కలుసుకున్నారు, ముఖాముఖి భేటీ అయింది. ఆ భేటీల్లో ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ మొత్తం మీద వరకు తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 60 స్థానాలు అడిగారు. 60 స్థానాలు అడిగితే 60 స్థానాలు ఇవ్వలేం కానీ అని అనేటప్పటికీ పోనీ 50 కానీ ఆఖరికి 40 దగ్గర ఫిక్స్ అయ్యారు అని చెప్పి అన్నారు. 40 స్థానాలు అనగానే చంద్రబాబు నాయుడు గారు 40 కూడా ఇవ్వడానికి ఇష్టం లేకుండా, ఆయన సీనియర్ రాజకీయాల్లో పండిపోయినవాడు కాబట్టి, ప్రతి వ్యూహాలు తెలిసినవాడు కాబట్టి, ఎత్తుగడలు తెలిసినవాడు కనుక వెంటనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారితో అయ్యా బాగానే ఉంది, చాలా సంతోషం, మీ 40 స్థానాలు ఏమిటి, మీరు ఎక్కడెక్కడ పోటీ చేద్దాం అనుకుంటున్నారు, ఆ పోటీ చేద్దాం అనుకున్న అభ్యర్థులు ఎవరు, ఆ అభ్యర్థుల ఆర్థిక పరిస్థితి ఏమిటి, వాళ్ళకి ఇదిగో పలానా కొలమానాల ప్రకారం ఇంతంత ఆర్థిక పరిస్థితులు కావాలి, పోటీ చేయడానికి ఇప్పుడు ఎన్నికల్లో ముఖ్యంగా కావాల్సింది ఆర్థిక అంశమే కాబట్టి దాని పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి నాకు నివేదిక ఇవ్వండి, నేను ఖచ్చితంగా పరిశీలిస్తానని చెప్పారు. అనగానే పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఆఫీసుకు వెళ్ళి పార్టీ ఆఫీసులో వరుసగా సమీక్షలు మొదలుపెట్టారు. అంతర్గత సమాలోచనలు జరిపారు, ముఖ్యులతోటి, జనసేన ముఖ్యులతో సమాలోచనలు జరిపారు. అలాగే అనుకున్న ఈ 40 స్థానాలు ఏమిటి, ఈ 40 స్థానాల్లో ఎవరెవరికి ఆర్థిక పరిస్థితులు ఏమిటి, క్యాండిడేట్లు ఏమిటి అని చూస్తే వీరు అనుకున్న 40 స్థానాల్లో కూడా క్యాండిడేట్లకి అయితే కొరత లేదు, అభ్యర్థులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నారు అన్ని చోట్ల కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన తూకానికి చూస్తే వారి తూకానికి సరిపడే సరిదోగా 5-6 స్థానాలు మించి వారి తూకానికి సరిపడే అభ్యర్థులు ఎక్కడ కనబడలేదు. చంద్రబాబు గారు ఆర్థికాంశానికి తూకానికి కానీ ఆయన బెంచ్ మార్క్కి కానీ రాకపోతేటప్పటికి పవన్ కళ్యాణ్ గారు మల్లగులాలు పడిన తర్వాత మళ్ళీ ఏం చెప్పలేరు కదా ఇలా విషయం, కొంతకాలం అయ్యేటప్పటికి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా అంతర్గతంగా జరిగిన ముఖ్యమైన విషయాలని చెప్పి మనకి చాలా విశ్వసనీయంగా తెలిసిన విషయాలు ఇవి. వారు మీరు ఏది మీ నివేదిక అనేటప్పటికి ఈ నిమిషాలు లెక్కించే టైంలో నేను మా టీం తోటి సర్వే చేయించాను, లోతుగా అధ్యయనం కూడా చేయించాను, మీకు బలమైన స్థానాలు 20 కనబడుతున్నాయి, 20తో సరిపెట్టుకోండి, మళ్ళీ మనం చేసుకుని ఊరికే ఓడిపోతే మళ్ళీ మనకు ఇబ్బంది అవుతుంది కదా, మనం అన్నీ ఆలోచించుకోవాలి కదా, మనం ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులే ప్రధానంగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అదే కదా ప్రధానం అని చెప్పి ఒప్పించినప్పటికి సరే మీ ఇష్టం అనేటప్పటికీ ఈ 20 చోట్ల కూడా మీ క్యాండిడేట్లు ఎవరు ఏమిటి, వాళ్ళ ఆర్థికాంశాలు ఏంటంటప్పటికీ ఇవన్నీ చూసిన తర్వాత నేను ముందే అన్నట్టుగా ఇందాక చెప్పుకున్నట్టుగా 5-6 స్థానాల్లో మాత్రమే వారి తూకానికి సరిపడేవారు వచ్చారు కనుక త్వమేవ శరణం మమ అనడానికి వెనుకాడలేని పరిస్థితి వచ్చేసింది. అనగానే చంద్రబాబు నాయుడు గారు తెలుసు కదా అవతల వాడి బలహీనతలు ఏమిటి, ఎక్కడ పట్టుకోవాలి, ఎక్కడ నొక్కాలి, ఎక్కడ మనం ఎదగాలి, ఎక్కడ పైచేయిగా ఉండాలి, ఇవన్నీ తెలుసున్న వ్యక్తి, రాజకీయాల్లో బాగా ముదిరిపోయిన వ్యక్తి, ఆయన చెప్పినట్టుగానే 40 ఏళ్ల ఇండస్ట్రీ ఉన్న వ్యక్తి. సో ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని తన దారిలోకి తీసుకురాగలిగారు. ఇవాళ 20 అంటే బొత్తిగా 20 ఏంటండి, కనీసం 30 అయినా ఉండాలి కదా, అధమపక్షం 27 ఇవ్వండి అని చెప్పి అడిగి
ఈ 27కి చూద్దాం ఆలోచిద్దాం అనుకునే పరిస్థితుల్లో బీజేపీ వచ్చింది. బీజేపీ కూడా మీతో కలుస్తామనే సంకేతాలు రావడంతో బీజేపీతో కూడా కలవడానికి సంకేతం వచ్చినప్పటికి ఈ 27 ఏమిటి అన్నది పక్క పెండింగ్లో పడింది. 27 ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు అడిగినట్టుగా, లేకపోతే 20తో సరిపెడతారా అని చూస్తే ఏదైనా మొత్తం మీద 20-30 మధ్యలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఎలా ఉంది అని చెప్తున్నారంటే వాళ్ళ అంతర్గతంగా జరుగుతున్న సమాలోచనలో బీజేపీతో కలిసినా సరే కూడా 30 దాటనేయకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంకా కూడదు, తప్పని పరిస్థితులు వస్తే 30-35, అంతకీ కాదు అనుకుంటే 40 లోపులోనే వీళ్ళని ఇద్దరిని కూడా కట్టడి చేయాలి, మనం భీమపాలతో మనం ఉండాలి అని చెప్పి ఆయన నిర్ణయం ఆల్రెడీ తీసుకున్నారని, పార్లమెంటు విషయాల్లో అంత పట్టకుండా 1-2 వాళ్ళ దగ్గరలో వాడు అడిగిన వాటికి 1-2 దగ్గరలో పార్లమెంటు విషయంలో పట్టకుండా అవ్వవచ్చని, అసెంబ్లీ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ 35 తప్పితే 40 దాటకుండా ఉండాలి, అంతకే బాగా అవకాశం చిక్కితే ఇద్దరిని కలిపి 30లోనే కట్టడి చేయాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని, ఆ విధంగానే పరిచయలు జరుగుతున్నాయని అన్నది ఒక కర్ణాకర్ణిగా వినబడుతున్న ఒక వార్త. సరే, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి వ్యూహం ఫలిస్తుందా, ఈ ఫలించిన తర్వాత వాళ్ళని 30కే కట్టడి చేయగలుగుతారా, పార్లమెంట్ 1-2 ఇవ్వగలరు, ఎంతైనా మొత్తం మీద పార్లమెంట్ అయినా సరే కూడా మొత్తం 25లో ఇద్దరికి కలిపి అంటే జనసేనకి బీజేపీకి కలిపి వాళ్ళు అడిగినవి అన్నీ ఇచ్చినాక ఇవ్వకపోయినా సరే కూడా అరడదనం మించి ఇవ్వకూడదు, మహా తప్పితే ఇంకో 2 అంతే తప్ప మిగిలినవన్నీ మన దగ్గర ఉంచుకోవాలి అనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని చెప్తున్నారు. ఇది ఎలా జరుగుతుంది, ఈ వసంతం ఇద్దరికీ అవుతుందా, ఈ శిశిరం నుంచి ఇద్దరు బయటపడి వసంతంలోకి వస్తారా, ఇద్దరు లేకపోతే వసంతం వచ్చిన తర్వాత అంటే నెక్స్ట్ ఎన్నికలు జరిగే టైంకి వసంత ఋతువు వస్తుంది, వసంతం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు శిశిరంలోనే ఉండిపోతారా అన్నది వాళ్ళ చిత్తశుద్ధి, వాళ్ళ కల్మషం లేని రాజకీయాలతో మీద ఆధారపడి ఉంటుందని చెప్పి పరిశీలకుల అంచనా.